వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ కారం చేసుకుందాం. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ. ఒక్కసారి ఇలా డ్రై ఫ్రూట్స్ కారం చేసి చూడండి, చిన్నపిల్లలు కూడా వదలకుండా తింటారు. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు, నేనైతే అన్నీ సేమ్ క్వాంటిటీలో 50 గ్రామ్స్ లాగా తీసుకున్నాను. మీరు ఇంకా తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. కానీ అన్నీ సేమ్ క్వాంటిటీ ఉండాలి. పర్ఫెక్ట్ కొలతలతో ఉంటేనే ఈ కారం పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా గుమ్మడి గింజలు 50 గ్రాములు, పుచ్చగింజలు 50 గ్రాములు, ధనియాలు 50 గ్రాములు, సన్ఫ్లవర్ గింజలు 50 గ్రాములు, వేరుశనగ గింజలు 50 గ్రాములు, అవిసి గింజలు 50 గ్రాములు, తెల్ల నువ్వులు 50 గ్రాములు, బాదం పప్పు 50 గ్రాములు, జీడిపప్పు 50 గ్రాములు, ఎండుమిర్చి 50 గ్రాములు, వెల్లుల్లి సరిపడా, ఉప్పు తగినంత, చింతపండు తగినంత, జీలకర్ర కొంచెం. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకొని గుమ్మడి గింజలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేపుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయినాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పుచ్చగింజలు ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలా చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటన్నిటిని సపరేట్గా మాత్రమే వేపుకోవాలి. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్, వీటికి కూడా అంతే, కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. నువ్వులు, ఇవి కూడా అంతే, కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. అవిసి గింజలు ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. వేరుశనగ గుళ్ళు ఇలా కలుపుకుంటూ కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పులు ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయినాక పక్కకు తీసి పెట్టుకోవాలి. బాదం పప్పులు ఇలా వేపుకోవాలి. ఇలా అయ్యాక పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ధనియాలు వేసుకొని ఇలా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, మనం ముందుగా తీసుకున్నటువంటి ఎండుమిర్చి, నాకైతే 50 గ్రామ్స్ అంటే 2 కప్స్ వచ్చింది. నేను 2 కప్స్ తీసుకున్నాను. ఇలా వేసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా వేపుకోవాలి. ఎండుమిర్చి ఇలా వేగిన తర్వాత దానిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేపుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందాము. ముందుగా వేపుకున్నటువంటి బాదం, జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు వేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ అయిన తర్వాత దానిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత తెల్ల నువ్వులు, అవిసి గింజలు, పుచ్చగింజలు వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి దానిలో వెల్లుల్లి వేసి మిక్సీ పట్టాలి. ఇలా అయ్యాక చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం ఇలా వచ్చాక మనం ముందుగా చేసుకున్నటువంటి పౌడర్ని కొద్దిగా దీనిలో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయ్యాక సరిపడా గళ్ళుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా, దానిలోకి ఈ మిక్సీ పట్టుకున్నటువంటి కారంని కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. ఇది 2 మంత్స్ వరకు ఉంటుంది. కలరు, వాసన ఏమీ పోకుండా సేమ్ ఇప్పుడు మనం ఎలా అయితే చేసుకున్నామో అంతే ఉంటుంది. 2 మంత్స్ తర్వాత కూడా చాలా టేస్టీ అండ్ హెల్దీ కారం రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి, ఈ డ్రై ఫ్రూట్స్ కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా పిల్లలందరికీ ముద్దలు కలిపి పెట్టాను. చూడండి ఎంత ఇష్టంగా తింటున్నారో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం
చూస్తూనే ఉండండి మన ఛానల్.